Let's see the next question. If x is equal to a cos cube theta, y is equal to b sin cube theta, then x by a whole power 2 by 3 plus y by b whole power 2 by 3 is equal to dash. First, given data రాసుకుందాం. Given data x is equal to a cos cube theta. దీన్ని ఏం చేస్తా అంటే x by a is equal to ఏమని రాయొచ్చు cos cube theta. అదేవిధంగా y is equal to b sin cube theta. దీని ఏం రాయొచ్చు ఇప్పుడు y by b is equal to ఏమని రాయొచ్చు sin cube theta. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం అడిగిన క్వశ్చన్లో. x by a ప్లేస్లో ఏమని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నేను cos cube theta హోల్ పవర్ 2 by 3 ప్లస్ y by b ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నేను sin cube theta హోల్ పవర్ 2 by 3. 3 గెట్స్ క్యాన్సిల్. అప్పుడు మిగిలింది మనకి cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా విచ్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. x by x is equal to a cos cube theta, y is equal to b sin cube theta. ఏని ఇక్కడ తీసుకొచ్చినా x by a is equal to cos cube theta, b ఇక్కడ తీసుకొస్తే y by b is equal to sin cube theta. x by a వాల్యూ y by b వాల్యూ, x by a వాల్యూ y by b వాల్యూ తీసుకోపోయి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసిన x by a cos cube theta హోల్ పవర్ 2 by 3, y by b sin cube theta హోల్ పవర్ 2 by 3, 3 పోయింది. మనకు cos square theta ప్లస్ sin square theta is equal to 1. సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంది. దాన్ని కూడా ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. రైట్, చెప్పండి ఏమని రాసుకుంటావు. ఏ ఇక్కడ వస్తుంది x by a is equal to ఎంత cos పవర్ 4 theta, b ఇక్కడ వస్తుంది y by b is equal to ఎంత sin పవర్ 4 theta. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చెప్పండి cos పవర్ 4 theta హోల్ పవర్ ఎంత ఉంది 1 by 2 ప్లస్ y by b ఏం రాస్తావు sin పవర్ 4 theta, sin పవర్ 4 theta హోల్ పవర్ 1 by 2. సో 2 1 జా 2 2 జా cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta, cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta విచ్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి ఇప్పుడు అడిగే విధానంలో ఒక్కోసారి మారుస్తుంటాడు. ఇక్కడ x by a హోల్ పవర్ 1 by 2 అనకుండా రూట్ ఆఫ్ x by a ప్లస్ రూట్ ఆఫ్ y by b ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అంటాడు. సో పవర్ 1 by 2 అనుకుంటే రూట్ అనిపిస్తాడు. అట్లా ఇచ్చినా ఎట్లా ఇచ్చినా ఆన్సర్ ఏమొస్తుందని 1 వస్తుంది. దానికైనా దీనికైనా 1 వస్తుంది. దీని ఇంకొక మోడల్ ఇక్కడ రాస్తున్నా. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a cos పవర్ 6 theta, y ఈజ్ ఈక్వల్ టు b sin పవర్ 6 theta విచ్ ఈజ్ ఈక్వల్ టు దెన్ x by a హోల్ పవర్ 1 by 3 ప్లస్ y by b హోల్ పవర్ 1 by 3. ఇది మీరు చేయొచ్చుగా. ఓకే, చేయాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ చెప్పొచ్చు. ఇక్కడ x by a ఈజ్ ఈక్వల్ టు cos పవర్ 6 theta, 6 by 3 ఎంత అవుతుంది 6 by 3 2. అప్పుడు cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 1. ఓకే, దీన్ని మీరు కంప్లీట్ చేసేయండి. వీడియో పాస్ చేసుకొని ప్రాబ్లం నోట్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోస్ ఎవరైతే మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో నోట్బుక్ కంపల్సరీగా ముందు పెట్టుకొని ఏ వీడియో మీరు వాచ్ చేస్తున్నారో ఆ వీడియోని మ్యాక్సిమం నోట్బుక్లో రాసుకునేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆఫ్లైన్ క్లాస్లో అయితే మీరు రెగ్యులర్గా సార్ చెప్పిన వెంటనే ప్రాబ్లం నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ సార్ ఉన్నాడని ఊహించుకొని ఆ విధంగా చేస్తేనే మీకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి చెప్పినట్టు కరెక్ట్గా విని ఫాలో అవ్వండి. ఓకే, రైట్. వీడియో పాస్ చేసుకొని దీన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, అదే మోడల్లో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంతకుముందు కాస్ సైన్ ఉండే, ఇప్పుడేమో సెకండ్ tan వచ్చింది. వీ నో ద ఐడెంటిటీ, స్టాండర్డ్ ఐడెంటిటీ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1, secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. ఇంతకుముందు చూసిన ప్రాబ్లమ్స్లో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్, ఇక్కడేమో సెకండ్ స్క్వేర్ మైనస్ రావాలి. అడిగే క్వశ్చన్లో మైనస్ రావాలి, మైనస్ వచ్చింది. సో సేమ్ ప్రొసీజర్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. x by a ఈజ్ ఈక్వల్ టు secant క్యూబ్ theta, ఇక్కడ secant క్యూబ్ 3 పోతుంది, secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1. చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ అంతే. స్టాండర్డ్ ఐడెంటిటీ బేస్ చేసుకొని ముందుకెళ్తాం. ఇందాక ప్లస్ ఉంది కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్, అదే మోడల్లో కాస్ సైన్ బదులు సెకండ్ tan లేకపోతే కొసికెంట్ కాట్, ఇంకా సేమ్ మోడల్ ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా రాసుకో అదే మోడల్లో. సో ఆన్సర్ మాత్రం ఏమొస్తుందండి 1 వస్తుంది. ఈ క్వశ్చన్ వస్తే మళ్ళా చేసుకుంటూ కూర్చోవద్దు. x by a ఈజ్ ఈక్వల్ టు అని సబ్స్టిట్యూట్ చూస్తేనే దాని ముఖం చూస్తేనే అది తీసుకోపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1, సెకండ్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 1, కొసికెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ స్టైల్లో మనం ఆన్సర్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. రైట్. సో అదేవిధంగా ఎంసెట్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఏమైనా విషయం ఉందా? ఏం లేదు. ఇక్కడ పవర్ ఎన్ పెట్టాడు, అంతే. ఏం లేదు. పవర్ ఎన్ ఉందంటే ఈ ఎన్ ఇక్కడ ఉందంటే ఇక్కడ కింద ఉండాలి, అంతే. అప్పుడు సెకండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా మనకు. తీసుకెళ్ళి x by a ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పవర్ n, సెకండ్ పవర్ n క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1.
ఎంసెట్లో అడిగిండు. దాని ముఖం చూస్తే నెక్స్ట్ టైం డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1, సెకండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 1, కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఏ కాంబినేషన్లో అడిగినా సరే ప్రాబ్లం నీ మైండ్లో ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది 1. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్, సి ద నెక్స్ట్ క్వశ్చన్. If sin of alpha plus beta is equal to 1 and sin of alpha minus beta is equal to 1/2, then tan of alpha minus 2 beta and tan of 2 alpha plus beta is equal to dash అంటున్నాడు. సో ఇచ్చిన డేటా బేస్ చేసుకొని సో sin of alpha plus beta is equal to 1 అంటున్నాడు కదా. సైన్లలో 1 ఎప్పుడు వస్తుంది అంటే 90 దగ్గర వస్తుంది. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం 90 డిగ్రీస్. అదేవిధంగా సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది 30 దగ్గర వస్తుంది. అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు 30 డిగ్రీస్. దీన్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకోని రెండింటిని యాడ్ చేసామనుకోండి, దీన్ని 1 2 అనుకొని యాడ్ చేసామనుకోండి, అప్పుడు బీటా గాడు లేచిపోతాడు. అప్పుడు ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఎంత 2 ఆల్ఫా, 90 ప్లస్ 30 ఎంత 120, 260 సో 60 డిగ్రీస్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అదేవిధంగా ఇక్కడ ప్లస్ చేద్దాం, మైనస్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90, ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 30. సబ్ట్రాక్ట్ చేస్తున్నా, ఇది 1 ఇది 2 అనుకొని 1 ప్లస్ చేస్తా, 1 ప్లస్ చేస్తే 1 ప్లస్ 2 చేస్తే అది వచ్చింది. మైనస్ చేద్దాం అంటే ఇది మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది. ఓకే, ఇది మైనస్ అవుతుంది. ఆల్ఫా గాడు లేచిపోతాడు. బీటా ప్లస్ బీటా 2 బీటా, 90లో 30 పోతే 60, 2 1 230. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అంటే ఇచ్చిన డేటా నుంచి ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే రైట్, చెప్పండి. tan ఆఫ్ ఆల్ఫా ఎంతమ్మా 60 మైనస్ బీటా ఎంతమ్మా బీటా 30, బీటా ఈజ్ ఈక్వల్ టు 30 2 ఎంత 60 ఇంటూ tan ఆఫ్ 2 ఇంటూ ఆల్ఫా గాడు 60, 260 120 ప్లస్ బీటా వాల్యూ 30, 60 minus 60 tan 0 is 0, 0 into something ఎవరున్నారు 120 plus 30 ఎంత 120 plus 30 150, 0 into something is equal to 0 degrees. 0 into something is equal to 0. So the answer is 0. మళ్ళొకసారి sin of alpha plus beta is equal to 1, alpha plus beta ఎప్పుడు 1 అవుతుందంటే ఇది sin ఎప్పుడు 1 అవుతుందంటే 90, alpha plus beta is equal to 90. ఇది ఎప్పుడు 1/2 30 దగ్గర. రెండింటిని యాడ్ చేసిన ఆల్ఫా వాల్యూ వచ్చింది, సబ్ట్రాక్ట్ చేస్తే బీటా వచ్చింది, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ టైం దీని ముఖం చూస్తేనే దీని ముఖం ఆన్సర్ ఎంత అంటే 0 అనాలి. గుర్తుపెట్టుకోండి సార్ ఇది అన్నిట్లో చెప్తున్నాడని. 1 వచ్చేవి 0 వచ్చేవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. పొద్దున ఎట్లయితే మీరు బ్రష్ చేస్తారో ఆ విధంగా 1 వచ్చేవి 0 వచ్చేవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే దీని ముఖం చూస్తేనే ఆన్సర్ 0, దీని ముఖం చూస్తేనే ఆన్సర్ 1 అని డైరెక్ట్గా చెప్పొచ్చు. టైం సేవింగ్ రిజల్ట్స్ అని చెప్పుకోవాలి వీటిని. ఓకే రైట్. అదేవిధంగా ఆల్టర్నేట్ మెథడ్ కూడా చేయొచ్చు దీనికి. ఇంకొకటి ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే టేక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ కామా టేక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఎందుకు సార్ అంటే చూసుకో ఒకసారి 60 30 తీసుకోబో, ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయి. 60 ప్లస్ 30 ఎంత 90, సైన్ 90 ఎంత 1, సాటిస్ఫైడ్. 60 మైనస్ 30 ఎంత 30, సైన్ 30 ఎంత 1/2, సాటిస్ఫైడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంతే ఏం లేదు. సాటిస్ఫై అయింది కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. tan ఆఫ్ 60 మైనస్ 30 ఇంకా చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా చూసుకోండి. 60 మైనస్ 30 ఇదే కదా, 60 మైనస్ 60 ఎంత 0, 0 into something is equal to 0. ఇంకా చేయాల్సిన పని లేదు, ఆన్సర్ ఇస్ 0. ఓకే, టేక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60, బీటా ఈజ్ ఈక్వల్ టు 30. ఇచ్చిన డేటాలో సాటిస్ఫై అయింది కాబట్టి అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 30 60, 60 minus 60 0, 0 into something is equal to 0. అంటే నాకు ఒకటి ఇంకో విషయం ఏమర్థమైందంటే ఇలా 0 ఇంటూ అది సబ్స్టిట్యూట్ చేయను, 0 into something is equal to 0. Right, see the next one. Sin alpha plus cosecant alpha whole square plus secant alpha plus cos alpha whole square is equal to k plus tan square alpha plus cot square alpha, then k is equal to dash. K is equal to dash. Right.
sin alpha plus cosecant alpha whole square, a plus b whole square, a square plus b square plus 2ab. Come on, చెప్పండి. sin square alpha plus cosecant square alpha, a square plus b square plus 2ab, 2 sin alpha into cosecant alpha plus ఇక్కడ ఒకటి a plus b whole square. Come on, చెప్పండి. secant square alpha plus cos square alpha plus 2 secant alpha into cos alpha is equal to ఏమని ఇచ్చాడు, k plus tan square alpha plus cot square alpha. ఓకే రైట్. LHS చూడండి, sin square alpha plus cos square alpha ఏమి ఇస్తుందండి, sin square alpha plus cos square alpha ఏమి ఇస్తుంది, 1 ఇస్తుంది. sin square alpha plus cos square alpha 1 ఇచ్చింది. ఇది 1 వేసా. sin alpha into cosecant alpha 1 into 2 ఎంత 2. sin alpha into cosecant alpha is equal to 1 into 2 2. అదే విధంగా cos alpha into secant alpha is equal to 1 into 2 ఎంత 2. ఓకే, మిగిలింది ఎవరు చూసుకోండి ఒకసారి, cosecant square alpha. ఆ cosecant square alpha కానీ 1 plus cot square alpha అని రాస్తా. మీరు ఏమైనా ఫీల్ అవుతారా, ఎందుకంటే cosecant square alpha minus cot square alpha is equal to 1. అప్పుడు cosecant square alpha is equal to 1 plus cot square alpha. అదే విధంగా secant square alpha కానీ 1 plus tan square alpha అని రాయొచ్చు. 1 plus tan square alpha, 1 plus tan square alpha is equal to k plus tan square alpha plus cot square alpha. cot square గాడు లేచిపోతున్నాడు, అట్లే tan square గాడు కూడా పోతున్నాడు. అప్పుడు మిగిలింది k రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 1 plus 2, 3 plus 2, 5 plus 1, 6 plus 1, 7. సో k వాల్యూ 7. ఓకే రైట్. మరొకసారి a plus b whole square సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ ఏమొచ్చింది, 7 వచ్చింది. ఓకేనా రైట్. అండ్ ఇంకోటి స్పీడ్ పెంచుదాం ఈసారి. ఓకే రైట్. ఏ స్క్వేర్ ఎవరు, sin square alpha. ఇక్కడ ఏ స్క్వేర్ ఎవరు, ఇక్కడ cos square alpha. దీన్ని ఇట్లా మారుద్దాం, లేకపోతే sin square alpha ప్లస్ cos square alpha ఎంత 1. నెక్స్ట్ cosecant square alpha ని 1 plus cot square alpha, secant square alpha ని 1 plus tan square alpha ప్లస్ 2ab 2 cos sin alpha into cosecant alpha 1 into 2 2 ఒక 2. నెక్స్ట్ 2ab 2 cos alpha into secant alpha 1 into 2 ఎంత 2. cot square గాడు పోయిండు, tan square గాడు పోయిండు. అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ స్టెప్కి రావాలి. అంటే స్టెప్పులు తగ్గించాలి. కొంతమంది ఫాస్ట్గా చేస్తున్నారు అని అంటే ఇన్ టైంలో చేస్తున్నారు. కారణం ఏంటంటే వాడు బాగా ప్రాక్టీస్ చేస్తాడు, బాగా అబ్జర్వేషన్ పెట్టుకుంటాడు అనమాట. చేసేటప్పుడు ఫోకస్ చేస్తాడు, కాన్సన్ట్రేషన్ బాగా పెడతాడు. అప్పుడే ఏంటంటే స్టెప్స్ తగ్గుతాయి అనమాట. అదే తేడా, అంతేం లేదు. మళ్ళీ ఒకసారి sin square alpha plus cos square alpha 1. నెక్స్ట్ cosecant square alpha ని 1 plus cot square alpha, secant square alpha ని 1 plus tan square alpha, a square b square రెండిట్లో అయిపోయింది. 2ab కాదు, 2ab 2 cos alpha into 2 sin alpha into cosecant alpha 1 into 2 2. 2 cos alpha into secant alpha 1 into 2 2. ఇక్కడ cot square కాదు పోయిండు, ఒకటి tan square కాదు పోయిండు. k is equal to ఎంత 7. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్తో పాటుగా ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఆన్సర్లో ఏమో తక్కువ పెట్టిండు, దాని పేరు పెట్టి కే అన్నాడు, ఏ అంటాడు, ఈ బి అంటాడు, ఎన్ అంటాడు, ఏమన్నా అనుకొని. అట్లాంటి క్వశ్చన్లు మ్యాథమెటిక్స్లో మహా అయితే చాప్టర్కి 1 or 2 ఉంటాయి, అంతకంటే మించి ఉండవు. ఆ క్వశ్చన్స్ కూడా మన మైండ్లో ఉండాలి. నేను చెప్పిన కదా ఇందాక 0 1 ఎట్లా వస్తే గుర్తుపెట్టుకుంటామో, ఈ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ టైం కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7 అంతే. క్వశ్చన్ చూడాలి, క్వశ్చన్ గుర్తుండాలి, మళ్ళీ క్వశ్చన్ గుర్తుండాలి. క్వశ్చన్ ఏం మార్చడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి స్టాండర్డ్గా వీటిలో ఏవైతే ఉన్నాయంటే అవే అట్లా యాజ్ ఇట్ ఈస్గా అట్లా దించుతాడు. కాబట్టి మార్చడానికి అవకాశం ఏమి ఉండదు. మనకు JEE మెయిన్స్ అట్లా వాళ్ళకైతే మార్చడానికి అవకాశం ఉంటుంది. మన లెవెల్కి యాజ్ ఇట్ దించుతారు. కాబట్టి దీని ముఖం చూస్తేనే ఎందుకు అంటే క్వశ్చను ఆన్సర్లు ఏమో తక్కువ పెట్టిండు, దానికి ఏ అంటున్నాడు, k ఈక్వల్ ఎంత 7. దట్స్ ఇట్. ఓకే, నోట్ ఇట్ డౌన్. రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. x by a cos theta plus y by b sin theta is equal to 1 and x by a sin theta minus y by b cos theta is equal to 1. Then x square by a square plus y square by b square is equal to dash అన్నాడు. ఇచ్చిన డేటాని ఫస్ట్ చిన్నగా రాసుకుంటా. x by a cos theta plus y by b sin theta is equal to 1. This is equation 1. Next, x by a sin theta minus y by b cos theta also 1. This is equation 2. First 1 plus 2 చేస్తా, 1 plus 2, తర్వాత 1 square plus 2 square. 1 ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 2 ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, తర్వాత యాడ్ చేస్తున్నా. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చెప్పండి, పొడుగా రాద్దామా గాలిలో వేద్దామా? సరే, ఫస్ట్ పొడుగా రాస్తా. రైట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. కమాన్ చెప్పండి.
ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2x బై ఏ కాస్ టీటా సైన్ టీటా ప్లస్ ఇప్పుడు ఏం చేసిన 1 స్క్వేర్ చేసిన 1 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అయిపోయింది. ఓకే రైట్ నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్ 2 స్క్వేర్ కమాన్ చెప్పండి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా minus 2ab sin theta cos theta is equal to అయితే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు రైట్ సైడ్ 1 స్క్వేర్ ఇక్కడ కూడా రైట్ సైడ్ 1 స్క్వేర్ ఇక్కడ రైట్ సైడ్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 అవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 1 ప్లస్ 1 2 రైట్. ఇక్కడ రాసినాక చూడండి ఎవరైనా పోతున్నారా చూడండి ఇక్కడ ఇతను పోతున్నాడు. ఓకే 2x by a cos theta y by b sin theta y by b sin theta. ఓకే అదే విధంగా ఇక్కడ 2x by a sin theta y by b cos theta ఇద్దరు సేమ్ ఉన్నారు. 2 గాడు ఉన్నాడు, x by a గాడు ఉన్నాడు, y by b గాడు ఉన్నాడు, sin theta cos theta ఉన్నాడు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇద్దరు పోయారు. తర్వాత చూడండి ఇక్కడ cos స్క్వేర్ గాడు ఈడ ఉన్నాడు. ఓకేనా కాస్ స్క్వేర్ కానీ కామన్ తీస్తా లేకపోతే కాస్ స్క్వేర్ కానీ బదులు ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కానీ కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఎవడు కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ ఎవడు సైన్ స్క్వేర్ థీటా. ఓకే ఈ రెండింటిలో నేను ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కామన్ తీసిన కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ మిగిలింది. అట్లాగే ఇక్కడ వై స్క్వేర్ బై బి స్క్వేర్ కానీ కామన్ తీస్తా దీంట్లో అప్పుడు ఎవడు మిగులుతాడు ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా గాడు ఇక్కడ ఎవరు మిగులుతాడు కాస్ స్క్వేర్ టీటా గాడు. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎంత 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 ఇంటూ వై స్క్వేర్ బై బి స్క్వేర్ రైట్ సైడ్ 1 ప్లస్ 1 ఎంత ఉంది అక్కడ 2 ఉంది. సో ఆన్సర్ ఇస్ 2 దాట్స్ ఇట్. ఏమన్నా విషయం ఉందా దీనిలో జస్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తాం. అయితే ఇంత పొడుగుగా రాయొద్దు గాలిలో చేసేయాలి. రైట్ రెడీ ఉన్నాడు రైట్ ఈక్వేషన్ 1 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కమాన్ చెప్పండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా రెండిట్లో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ లాస్ట్కి వచ్చిన. ఓకేనా గాలి వేస్తున్నాం మళ్ళీ ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయాలి. ఎట్లా చేయాలి గాల్లో చేయాలి కామన్ చెప్పండి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ రెండిట్లో కామన్ తీసిన కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏమైపోయింది ఏ స్క్వేర్ అయిపోయింది బి స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ కామన్ తీసిన సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎంత అవుతుంది 1 ఇది ప్లస్ 2ab ఇది మైనస్ 2ab ఇద్దరు లేచిపోయారు ఆన్సర్ ఏమొస్తుంది 2 వస్తుంది. ఇది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2 దాట్స్ ఇట్. ఓకే గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్న డైలాగ్ పొద్దున లేస్తే ఎట్లయితే బ్రష్ చేస్తామో ఆ విధంగా 0 వచ్చేవి 1 వచ్చేవి ఇంపార్టెంట్ స్టాండర్డ్ సార్లు ఇట్లా 2-3 స్టార్లు పెడతాడు ఇట్లా చేసేటప్పుడు ఇట్లా 2-3 స్టార్లు పెడతారు. మీరు కూడా అట్లనే స్టార్లు పెట్టుకుంటారు. స్టార్లు పెట్టుకోవడం కాదు నేను చెప్పిన కదా పొద్దున లేచి బ్రష్ రెగ్యులర్గా ఎట్లా చేస్తావు బ్రష్ చేసుకోకుండా అన్నం తింటావా పడుకుంటావా అలాగే ఏవి తినకుండా లేకపోతే బాగా తిని పడుకోవు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ పని ఎట్లయితే చేస్తారో అలా 0 వచ్చేవి 1 వచ్చేవి స్టాండర్డ్ బిట్స్ ఇట్లా స్టార్లు పెట్టి ఇంపార్టెంట్ అంటే ఇట్లా నోట్ చేసుకోవడం కాదు రెగ్యులర్గా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకు టైం సేవింగ్ అనేది దొరుకుతుంది లేకపోతే కష్టం అవుతుంది. ఓకే నోట్ ఇట్ డౌన్ రైట్ సీ ద నెక్స్ట్ వన్ if a sin square theta plus b cos square theta is equal to c then tan square theta is equal to అంటున్నాడు tan square theta రైట్ a sin square theta ఏం చేస్తానంటే దీన్ని ఏదైతే a sin square theta plus b cos square theta is equal to c అని ఇచ్చాడు కదా. సో డివైడ్ త్రూఅవుట్ cos square theta లేదంటే cos square theta రెండు సార్లు కావాల్సిన అట్లా అనుకోండి. డివైడ్ త్రూ అవుట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా మనం cos square theta తో డివైడ్ చేస్తున్నాము. అప్పుడు ఇదేమవుతుంది a tan square theta sin square by cos square tan square by cos కాడు పోయిండు ఏం మిగిలింది b డివైడ్ బై cos square కాబట్టి 1 by cos square is equal to ఏమవుతుంది secant square theta. ఓకే ఏం చేసిన డివైడ్ త్రూ అవుట్ cos square theta ఈ ఇచ్చిన దాన్ని
ఎల్హెచ్ఎస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేశాను. చేసిన తర్వాత సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టాన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ 1 ఇంటూ బి సి సెకండ్ స్క్వేర్ థీటా. రైట్, ఆ సెకండ్ స్క్వేర్ కానీ ఇక్కడ పిలుద్దాము. మైనస్ సి ఇంటూ సెకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి కానీ అక్కడ పంపిద్దాం మైనస్ బి. తర్వాత సెకండ్ స్క్వేర్ కానీ టాన్ స్క్వేర్లలో రాద్దాము. టాన్ స్క్వేర్లలో ఎందుకంటే అడుగుతున్నది టాన్ స్క్వేర్ కదా, కాబట్టి టాన్ స్క్వేర్లలో రాద్దాము. ఏమని రాయొచ్చు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. తర్వాత దీన్ని మల్టిప్లై చేద్దాము. ఏ టాన్ స్క్వేర్ థీటా మైనస్ సి టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. ఇద్దరిలో టాన్ స్క్వేర్ని కామన్ తీద్దాము. ఏ మైనస్ సి, ఈ మైనస్ సి కానీ తన్నండి అవతలికి పోతాడు, ప్లస్ సి అవుతాడు. టాన్ స్క్వేర్ థీటా కావాలి కాబట్టి వీడిని తంతే అవతలికి పోతాడు. అప్పుడు ఇది సి మైనస్ బి బై ఏ మైనస్ సి. ఏడుంది చూడండి ఒకసారి, సి మైనస్ బి బై ఏ మైనస్ సి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏం చేశాను? డివైడ్ త్రూ అవుట్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టాన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ 1 సి బై కాస్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ థీటా. సెకండ్ స్క్వేర్ కానీ లెఫ్ట్ సైడ్ పిలుచుకున్నాక 1 ప్లస్ టాన్ స్క్వేర్ రాసిన, వీని అవతలు పంపించిన మైనస్ బి అయింది. తర్వాత మల్టిప్లై చేసినాక ఇద్దరిలో కామన్ టాన్ స్క్వేర్ థీటా ఏ మైనస్ సి మిగిలింది. ఈ మైనస్ సి కానీ అవతలు పంపిస్తే ప్లస్ సి అయింది. తర్వాత ఏ మైనస్ సి కానీ తంతే కిందికి వచ్చేసిండు. ఆన్సర్ సి మైనస్ బి బై ఏ మైనస్ సి. ఓకే, నోట్ ఇట్ డౌన్. వీడియో నచ్చితే ఈ మా సాయి మీద ఈ సెట్ యూట్యూబ్ ఛానల్ సాయి మీద ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో సాయి మీద ఈ సెట్ ఈ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే ఈ ఛానల్ ద్వారా డిప్లొమా విద్యార్థులకి ఈ సెట్కే కాకుండా ఈ సెట్ తర్వాత ఉండే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా సాయి మీద .in అనే యాప్ ద్వారా మనం సాయి మీద .in అనే యాప్ ద్వారా డిప్లొమా బేస్డ్ జాబ్స్కి ప్రతి ఒక్క జాబ్కి ఉపయోగపడే విధంగా ఈ సెట్లోనే మనం కంప్లీట్ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ టాపిక్ వైజ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చాప్టర్ అనుకోండి, ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనుకోండి, ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ సంబంధించిన టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్, ఆ వీడియో లెక్చర్స్ అయిపోయినాక ఆ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, దాని తర్వాత ఆ ట్రిగనామెట్రిక్ రేషియోస్లో అడిగిన ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, తర్వాత వీటన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత వీటిని రాసుకోవడానికి సెల్ఫ్ టెస్ట్లు 1, 2, దాని తర్వాత అందరినీ ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ప్రతి సండే ప్రతి ఆదివారం 10 గంటలకి అందరికీ ఒక ఈసెట్ ఎగ్జామ్ అంటే ఒక దానిపైన ఒక టాపిక్ పైన ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన సాయి మీద యూట్యూబ్ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈసెట్ 2019 పేపర్ 20 పేపర్ సొల్యూషన్స్ కూడా దీనిలో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్ అంటే ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాకుండా ఫ్యూచర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు ఇంజనీరింగ్ పేపర్ ఇంజనీరింగ్ ఈసెట్ బిట్స్ వాటితో పాటు ఎస్ఎస్సి జేఈ ఆర్ఆర్బి ఇస్రో డిఆర్డిఓ సబ్ ఇంజనీరింగ్ ఏఈ ఏడబ్ల్యూ ఏ బిట్స్ అయినా సరే ఫ్యూచర్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి డిప్లొమా విద్యార్థి ఫస్ట్ ఇయర్ కానుంచే స్టార్ట్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయమని చెప్పి ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఇయర్లో ఈ మ్యాథ్స్ నేర్చుకుంటాడు కదా, ఫిజిక్స్ నేర్చుకుంటాడు కదా, కెమిస్ట్రీ నేర్చుకుంటాడు కదా, ఇంజనీరింగ్ కూడా వాడి సెకండ్ ఇయర్ నుంచి అలవాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సాయి మీద ఈ సెట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదేవిధంగా మన ఈ యొక్క కంప్లీట్ కోర్సెస్ సాయి మీద .in యాప్లో ఉంటాయి. కొంతమంది కన్ఫ్యూజ్ చేయడానికి మన సాయి మీద .in యాప్ని సేమ్ పేరుతో కొంత రకరకాలుగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పేర్లు పెడతా ఉంటారు. దయచేసి మోసపోద్దండి. టోటల్ తెలంగాణలో మన టోటల్ ఏపీ ఈసెట్ తెలంగాణ ఈసెట్లో టాప్ 10లో ఎక్కువ అత్యధిక ర్యాంకులు సాధించింది ఉంది అంటే అది సాయి మీద కోటి సంస్థ. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఈసెట్కి మనకు కేవలం సాయి మీద బ్రాంచ్ ఒక కోటిలో ఉంది. దానికి మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అనే లోగో కూడా కనిపిస్తూ ఉంటుంది. మన లోగోలు సేమ్ కాపీ చేసినా కూడా మన లోగో కింద మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా ఉంటుంది. దీనికి డైరెక్టర్ జేసీ సార్ అనేది మాత్రం మర్చిపోదండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.